Bear with me. Time 2:20. ఆకలి అవుతుందా? మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి, థాట్స్ షేర్ చేసుకోవడానికి అవకాశాలు రావు మనకి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఒక్క పూట కొంచెం లేట్గా తిన్నా కూడా పర్వాలేదు అని అనుకోండి. ఎందుకు అంటే అంత వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వేదిక నుంచి మీకు ఇద్దాము అనేసి అనుకుంటున్నాం. ఎన్నో పస్తులు ఇప్పుడున్న మీరు వీడియోస్ లో చూసిన వాళ్ళు కానీ, మమత కానీ, రోజా కానీ, మాట్లాడిన మహిళలందరూ కూడా, యంగ్ గర్ల్స్ అందరూ కూడా పస్తులున్న రోజులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ నేను కూడా. వీఆర్ నాట్ బోర్న్ ఇన్ విత్ సిల్వర్ స్పూన్స్. పుట్టుకతోటే ఒక ధనవంతుల కుటుంబంలో మేము ఎవరం పుట్టలే. మా నాన్న ఒక రిక్షా పుల్లర్ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఆటో. నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు నా స్కూల్ కి ఎట్లా కన్సెషన్ తీసుకొని రాగలుగుతాం, మా నాన్నకి కొంచెం భారం తగ్గించాలి అంటే అని చెప్పేసి ఆలోచించిన. ఎందుకంటే నేను మా నాన్న దగ్గరికి పోయినప్పుడు నాన్నకు అప్పట్లో చేపల చెరువులు ఉండేవి. ఆ చేపల చెరువులు పట్టేటోడు అన్నమాట, చేపలు పట్టేటోడు. సో ఆడికి పోయి 6 months కి ఒకసారి ఇంటికి వచ్చేటోడు. సో 6 months కి ఒకసారి ఇంటికి వస్తున్నాడు కదా, మనకి హాలిడేస్ వచ్చినప్పుడు మనం కూడా పోదాము అని ఒకసారి అమ్మ, నేను, అక్క, తమ్ముడు అందరం కలిసిపోయినాం. పోతే అక్కడ ఒక గుడిసె కింద ఇట్లాంటి టైల్స్ కూడా ఉండవు అన్నమాట. మాకు ఒక అపార్ట్మెంట్ లో ఉండడానికి మా నాన్న ఎంత త్యాగం చేస్తున్నాడో నా కళ్ళతోటి చూసినాను. పాములు వస్తాయి అని చెప్పేసి మొత్తం చుట్టుపక్కల మొత్తం జాలి కట్టుకొని పడుకునేటోడు. అప్పుడప్పుడు అది కూడా లేకపోతే, స్పేస్ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మొత్తం జాలి చుట్టేసుకొని ఆ కొంచెం అంత ఘాట్లో మొత్తం ముడుచుకొని పడుకునేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు కష్టపడ్డారు. అందుకనే నా 9th 10th నుంచే నేను చాలా కష్టపడి కన్సెషన్ తేవాలి అని చెప్పి నా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం కూడా నేను ఎస్ఆర్ కాలేజ్ లో చదివిన. ఎస్ఆర్ కాలేజ్ లో నాకు ఫ్రీ సీట్ వచ్చింది. నా క్లాస్ లో ఓన్లీ 14 members ఉండేది, ఫోకస్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేది అనమాట. అట్లా మా నాన్నకి కూడా బరువు తగ్గించాలి అని చెప్పేసి అది కూడా నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేది. దానికోసం నేను బాగా చదివి ఐఐటి ఖరగ్పూర్ లో పోయినా. సో నేను బీటెక్ ఐఐటి ఖరగ్పూర్ లో చేసినానంటే దానికి కారణం మా పేరెంట్స్. మా అక్క కూడా, నేను ఒక్కదానే కాదు మా ఇంట్లో. మా అక్క ఐఐటి ధన్బాద్ లో చేసింది, మా తమ్ముడు ఎన్ఐటి రౌర్కెలాలో చదువుకున్నాం. సో ఈ విధంగా చదువు మీద మేము ఎందుకు పెట్టినాం శ్రద్ధ అంటే మీ అందరికీ తెలిసిందే. చదువుతోటే మన ఫ్యూచర్ బాగుపడుతుంది అని అనేసి. ఒక టైంలో మన నాన్న బిజినెస్ హిట్ అయిపోయింది, సంపాదించడం మొదలు పెట్టిండు. కానీ ఎంత సంపాదించినా కూడా మన దగ్గర పైసలు ఉంటే మనం ఏం చేద్దాం అనుకుంటాం? ఇల్లు, కార్లు, ఇంకా ఎన్నో 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 చేద్దాం అని అనుకుంటాం కదా. మా నాన్న అవి ఒక ఇల్లు కట్టుకున్నాం, తర్వాత కార్లు కొనుక్కున్నాం. దాని తర్వాత ఏం చేసినామో తెలుసా? మా సొంత గ్రామం అయినటువంటి కనగర్తి గ్రామంలో ఆ స్కూల్ శిథిలావస్థలో ఉన్నది, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అని చెప్పి 2012లోనే, ఇప్పుడు కాదు, రాజకీయాలకు వచ్చిన తర్వాత సెకండ్ ముచ్చట, రాజకీయాలకి రాకముందే 2012లోనే 50 లక్షలు పెట్టి జిల్లా పరిషత్ హై స్కూల్ ని కట్టించారు. ఇందాక ఒక సార్ మాట్లాడారు కదా, ఆ స్కూల్లో పనిచేస్తున్నా అని చెప్పేసి. ఆ సార్ పేరు చెప్పిండు, దాసరి పద్మ హనుమయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ అని అన్నారు. ఎస్, ఇప్పుడు ఆ పేరుతోటి ఆ స్కూల్ ని పిలుస్తున్నారు. గవర్నమెంట్ ఎవ్వరు వచ్చినా కూడా ఆ పేరుతోటి ఇప్పుడు ఆ స్కూల్ పిలవాలి. ఒక జీవో కాపీ తీసింది ఆ పేరుతోటి పిలవాలి అని చెప్పేసి. సో మా పేరెంట్స్ కూడా నన్ను పెంచింది ఏ విధంగానంటే, మనకి ఇంతంత ఉంటే బతకగలుగుతాం, మిగిలింది మొత్తం కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. మా నాన్నకి కూడా ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్, ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ సార్ ఎంతో మంది సహాయం చేశారు, వెనకాల నుంచి మోటివేషన్ ఇచ్చారు. మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పేసి, ఎంత డిప్రెస్డ్ స్టేట్ లో ఉన్నా కూడా మమ్మల్ని బయటకు తీసుకొని రాగలిగింది అని అంటే అలాంటి మోటివేషనల్ స్పీచెస్